ఇక్కడ అంటుంది క్వశ్చన్ అది కాదండి. ఎవరికైనా చట్టం ఒకటే. భారతదేశంలో పుట్టిన ప్రతి వ్యక్తికి కింద వాడి నుంచి పై వరకు ఒకటే చట్టం అందరికీ ఉంటుంది. రూల్ ఆఫ్ లా ఒకటే ఉంటుంది. కానీ నాగార్జున గారి ఫ్యామిలీ డిఫర్మేషన్ వేస్తే ఒక సమయం ఉంటుంది. అవును, నాకు ఇంత పరువు నష్టం జరిగింది అంతే. కానీ ఇక్కడ ఆటో డ్రైవర్కి జరిగింది అనుకోండి, లేదంటే రిక్షా పుల్లర్కి జరిగింది అనుకోండి, ఆయన తన పరువు ఎలాగ ఇంత నష్టం జరిగింది ఎలా ప్రూవ్ చేసుకుని అడుగుతుంది. వాళ్ళు సివిల్ కోర్టుకి వెళ్ళి కోర్టు ఫీజులు కట్టి లాయర్ గారిని ప్రైవేట్గా పెట్టుకొని అవన్నీ చేయాల్సిన అవసరం లేదు. క్రిమినల్ కోర్టు పోలీస్ స్టేషన్కి వెళ్ళొచ్చు, లేదంటే ప్రైవేట్ కంప్లైంట్ వేసుకుంటే క్రిమినల్ కేసెస్లోనే ఈ డిఫమేషన్ అనేది. ఓకే, పోలీస్ స్టేషన్కి వెళ్తే ఇది కాగజబుల్ నాన్ కాగజబుల్ అంటారు. తిట్టుకున్నారు కదా మాట్లాడుతానే కోర్టు డిఫమేషన్ చేయాల్సిందే. కరెక్టే సార్, నేను క్వశ్చన్ అది కాదు. నాగార్జున గారికి సంవత్సరానికి ఒక 10 కోట్ల ఆదాయం అనుకుంటా. అలా కాదండి, ఇప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్తే వాళ్ళు ఎఫ్ఐఆర్లు కట్టరు అనేది అది ఇట్స్ యూనివర్సల్ ప్రాబ్లం అయిపోయింది ఇండియాలో. గల్లీ దగ్గర నుంచి ఇప్పుడు మనం ఒక్కో సందర్భాల్లో ఎమ్మెల్యేలకి మంత్రులకు కూడా గతి లేదు. అవును, ఇక్కడ ఒక రిక్షా పుల్లర్కి అవమానం జరిగింది, ఆయన తనకి ఎంత పరువు నష్టం జరిగిందని ప్రూవ్ చేసుకోవాలి అంటున్నా. నాగార్జున గారి కంటే సంవత్సరానికి 100 కోట్ల ప్రాపర్టీ, నాకు 100 కోట్ల ఆస్తి. అప్పుడు ఏమవుతుందంటే మినిమం వేజెస్ యాక్ట్ కింద చేసుకోవాలా, అది అడుగుతున్నా. ఓకే, ఐ డెంట్ గెట్ యువర్ క్వశ్చన్. మామూలుగా ఏంటంటే ఇప్పుడు మీకు ఒక మంచి ల్యాండ్మార్క్ కేసు ఉంది, బాగా గుర్తు చేశారు. ఓకే, ఒక హస్బెండ్ ఏం చేశారంటే ఈ డిస్ప్యూట్లో నా దగ్గర డబ్బులు లేవు, నేను మెయింటెనెన్స్ కట్టను, నాకు అసలు జాబ్ లేదు అని చెప్పాడు. అది వీళ్ళు ఆ అమ్మాయి కూడా ప్రూవ్ చేసుకోలేకపోయింది కోర్టులో. ఇతను కూడా ఇతని ఎవిడెన్స్లో అఫిడవిట్లలో కూడా ఇన్కమ్ నిల్ అని చెప్పాడు. కానీ కోర్టు ఏమన్నదంటే నువ్వు ఇన్కమ్ ప్రూవ్ చేసుకోలేకపోయారు కాబట్టి ఇరుపక్షాలు మినిమం వేజెస్ యాక్ట్ కింద ఎంతైతే మినిమం వేజ్ ఉంటుందో ఆ వేజ్ బేసిస్ మీద క్యాల్కులేట్ చేసి మెయింటెనెన్స్ గ్రాంట్ చేసింది. సో సామాన్యుడు కూడా తనకి అంతే దినసరి వేతనం ఎంత ఉంటుందో అంతే దాని ప్రకారం వెళ్ళొచ్చు అంతే. ఓకే, సో యావరేజ్గా యాక్ట్ ప్రకారం ఎంతైతే ఉంటుందో 13,000 ఎంత ఉంటుంది, సరిగ్గా నంబర్ నాకు ఇప్పుడు ఎయిట్ చేయలేదు కాబట్టి గుర్తులేదు. సో ఆ మినిమం వేజ్ యాక్ట్ కింద ఒక క్యాల్కులేషన్ చేసుకొని నాన్ ట్యాక్సబుల్ అమౌంట్ లిమిట్ ఎంతైతే ఉంటుందో ఆ లిమిట్స్లో కూడా వేసుకోవచ్చు. సార్ ఫైనల్గా చెప్పండి, ఇటువంటి కల్చర్కి ఫుల్ స్టాప్ పెట్టాలంటే ఏం చేయాలి? ప్రాపర్ స్ట్రాంగ్ లీగల్ యాక్షన్ తీసుకొని విత్డ్రావల్స్లో కాకుండా కేసు గెలిచినా ఓడిపోయినా అది అంతిమ దిశకు వచ్చినంత వరకు ఫైట్ చేసి ఆ జడ్జిమెంట్ ఏమైతే వస్తుందో ఆ జడ్జిమెంట్ని ఒక ప్రెసిడెంట్గా తయారు చేసి ఇదిగో ఇట్లా మీరు కానీ పర్సనల్ లైఫ్లోకి ఎంటర్ అయ్యి చేశారంటే మీకు జరగబోయే శిక్ష ఇది అని ఒక స్ట్రాంగ్ మెసేజ్ని కానీ ఇస్తే కొంతవరకు ఇది కంట్రోల్ అయ్యే ఛాన్స్ ఉంది. అంత మాత్రం మొత్తం ఏదో సమాజం మారిపోద్దని నేను చెప్పట్లేదు. ఇది భావోద్వేగాలు అనేది సర్వసాధారణం, భావోద్వేగాల్లో విఘ్నత కలిగి ఉండాలి. సో విఘ్నత కలిగి ఉండడానికి అది చాలా పెద్ద కాన్సెప్ట్, అది సోషల్ చేంజ్ తీసుకురావాలి అని. సో ఈ లీగల్ యాక్షన్స్ని ప్రాపర్గా తీసుకుంటే కోర్టు కూడా ఒక ఆపర్చునిటీ వచ్చినప్పుడు, ఇప్పుడు రాహుల్ గాంధీ కేసులో నా వ్యక్తిగతమైన ఒపీనియన్, మోడీ కామెంట్స్ చేసినప్పుడు ఇన్ఫ్యాక్ట్ ఈ పెట్టిన కేసులన్నీ కూడా తప్పే. అలాంటి కేసుల్లో కోర్టు వచ్చినప్పుడు తన ముందుకు వచ్చినప్పుడు ఇక్కడ పర్సనల్గా ఎవరిని టార్గెట్ చేయలేదు. ది నార్మలైజ్డ్ ఒక వర్డ్ యూజ్ చేశారు, ఆయన ఒక సర్నేమ్ని యూజ్ చేశారు, కానీ మిమ్మల్ని టార్గెట్ చేసింది కాదు కాబట్టి ఇది డిఫమేషన్ మెయింటైనబుల్ కాదు అని ఒక జడ్జిమెంట్ ఇచ్చిందంటే అప్పుడు పబ్లిక్కి తెలిసి ఉండేది. ఓహో, అంటే మనం ఎంతవరకు మాట్లాడారు. రామ్ గోపాల్ వర్మ గారి పేరు ఇందాక మీరు చెప్పారు, ఎంతటి మేధావి అంటే ఆయన ట్వీట్స్, ఆయన వీడియోలు ఇవన్నీ చూస్తాను. ఎక్కడైనా లీగల్గా దొరుకుతాడేమో అనుకుంటే ఎక్కడ దొరకడు. ఒకే ఒక్క వీడియోలో దొరికాడు నాకు, ఒక్క సింగిల్ వీడియోలో దొరికాడు. అది ఎక్కడ అంటే నేను కూడా అంటే ఆయన చేసిన వేగ్గా గుర్తుంది. ఆయన ఏమన్నాడంటే మన స్వప్న గారితో అనుకుంటా ఐ డ్రీమ్లో ఇంటర్వ్యూ అనుకుంటా బహుశా. అయితే ఆయన ఏమన్నారంటే నేను కూడా ఎక్కడో లంబాడి జాతరలాగా తిరుగుతూ ఉండాలి అని అన్నాడు. ఆ ఒక్క స్లిప్ ఆఫ్ టంగ్ తప్ప ఇప్పుడు దాకా చూడలేదు. అంటే ఎంత తెలివిగా మాట్లాడతాడంటే ఎక్కడ కూడా క్రిమినల్ డిఫమేషన్లోకి వెళ్ళకుండా, ఇల్లీగల్ కామెంట్స్ చేయకుండా, తన పరిధిని తెలుసుకొని ప్రాపర్ స్ట్రిక్ట్లీ లీగల్గా మాట్లాడతాడు. అదే ఒకవేళ ఆయన చెప్పిన మాటలకే కొన్ని ఇల్లీగల్ మాటలను కానీ జోడిస్తే ఖచ్చితంగా కన్విక్షన్ పడిపోతాయి ఆయనకి. కానీ ఆయన అలా మాట్లాడు, దాంట్లో ఒక డిగ్నిటీ మెయింటైన్ చేస్తాడు. విచక్షణ ఉంది, 100% విచక్షణ ఉంది, డిగ్నిటీ మెయింటైన్ చేస్తాడు. సో అట్లాంటి డిగ్నిటీ మెయింటైన్ చేసుకుంటూ సోషల్ ఆర్డర్ని డిస్టర్బ్ చేయకుండా, ఎందుకంటే ఫండమెంటల్ రైట్స్ మీకు ఉన్నాయి, మీరు మాట్లాడచ్చు, మీ వ్యక్తిగత స్వేచ్ఛ ఉంది,
కానీ దానికి ఒక రీజనబుల్ రిస్ట్రిక్షన్ ఉంది కాబట్టి సోషల్ ఆర్డర్ని డిస్టర్బ్ చేయకుండా ఒక సొసైటీలో రాంగ్ మెసేజ్లు ఇవ్వకుండా ఎవరి వ్యక్తిగత లైఫ్స్లోకి మీరు ఎంటర్ అవ్వకుండా మీరు ఏ కామెంట్స్ అన్నా చేసుకోండి, తప్పలేదు. అంటే ఆర్జీవి గారు ఒక ఫార్ములా ఉందండి, మీరు అన్నట్లుగా ఏది మాట్లాడినా మాట్లాడతారు, అవతలకి స్ట్రిక్ట్లీ లీగల్గా మాట్లాడతారు ఆయన ఎక్కడ నోరు స్లిప్ కారు. అంటే ఆయన దగ్గర ఒక పాలసీ ఏంటంటే నోరు ఒకసారి స్లిప్ అయితే మనం ఆ మాట వెనక్కి తీసుకోలేవు అనేది బలంగా నమ్మే వ్యక్తి అనుకుంటాను. అయితే బహుశా అది ఆ ఫార్ములాలో ఆయన ఆ విషయం వరకు ఐ అడ్మైర్ హిమ్. చాలా బాగా ఫైనల్గా చెప్తున్నారు శ్రీకాంత్ గారు, ఖచ్చితంగా ఇటువంటి సంఘటనలు ఇకపై జరగకుండా ఉండాలంటే అక్కినేని కుటుంబం ఖచ్చితంగా పరువు నష్టం కేసు వేసి ఆ కేసు తెగే వరకు లాస్ట్ వరకు కూడా ఉంటేనే ఇటువంటి సంఘటనలు ఎక్కువ జరగకుండా ఉంటాయంటే చెప్తున్నారు. కేవలం అక్కినేని కుటుంబం కాదు, సామాన్యుడికి కూడా ఎటువంటి పరువు నష్టం జరిగితే కోర్టు మెట్లు ఎక్కండి, మీకు కూడా న్యాయం జరుగుతుందంటూ శ్రీకాంత్ గారు చెప్తున్నారు. ఇది కొండా సురేఖ గారి వ్యాఖ్యలపై శ్రీకాంత్ గారితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో ఇష్యూలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. కేటీఆర్ గారు క్యారెక్టర్ గురించి, మరి వారి గతంలో వారు చేసినటువంటి కార్యక్రమాల గురించి, మహిళల మీద వారికి ఉన్నటువంటి మరి చులకన భావం గురించి మాట్లాడుతూ మరి ఆయన నన్ను రెచ్చగొట్టే విధంగా మాట్లాడినప్పుడు నేను భావోద్వేగానికి లోనై మరి కొన్ని ఆయన మీద నేను విమర్శలు చేయాల్సిన అవసరం వచ్చింది. ఆ సందర్భంలో నాకు ఇంకెవరి మీద కూడా వ్యక్తిగత ద్వేషం గాని మరి వ్యక్తిగత కోపం గాని లేదు. అనుకోని ఆ సందర్భంలో ఒక కుటుంబం మాట నేను తీయడం ఏదైతే ఉందో అది అనుకోకుండా నా నోటి నుంచి జరగడం జరిగింది. ఆ తర్వాత వారి ట్వీట్ చూసిన తర్వాత నేను కూడా చాలా బాధపడ్డాను. ఎందుకంటే ఏ విషయంలో నేనైతే బాధపడతా ఉన్నానో ఆ విషయంలో నేను ఇంకొకరిని నొప్పించాను అని తెలిసి రాత్రి వెంటనే మరి దాన్ని వెనక్కి తీసుకుంటూ నేను ట్వీట్ చేయడం జరిగింది. కాబట్టి నాకు జరిగిన అవమానం, నేను పడ్డ బాధ ఇంకొకరు పడకూడదు అనేటువంటి ఒక ఆలోచనతోటి నేను బేషరతుగా దాన్ని వెనక్కి తీసుకోవడం జరిగింది. కానీ కేటీఆర్ విషయంలో మాత్రం తగ్గేది లేదు. ఆయన తప్పనిసరిగా క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది. ఆయన చేసేదంతా చేసి ఈ రోజు నన్ను క్షమాపణ చెప్పాలి అని డిమాండ్ చేయడం ఏదైతే ఉందో మరి దొంగ అని తనే దొంగ అని అరిచినట్టుగా ఉంది. ఆ విషయంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా వెనక్కి తగ్గేది లేదు.